పాస్టరు, ఈ పాస్టరు, ఆయన నూనె పూసేట ఆయన, ఈయన తన్నేట ఆయన, అందరి దగ్గరికి పరిగెత్తాడు. ఎందుకంటే నమ్మకము దేవుని మీద కాదు, మధ్యవర్తి మీద ఉంది. నమ్మకం ఎవరి మీద లేదు? దేవుని మీద కాదు. ఎవరి దగ్గర ఉంది? మధ్యవర్తి మీద ఉంది. అది సమస్య. రక్షింపబడిన వాడు యేసుతో సంబంధంలో ఉంటాడు. రక్షింపబడిన వాడు, పిలువబడిన వాడు ప్రతి దినము పరిశుద్ధతలో ఎదుగుతాడు, ప్రతి దినము పరిపక్వతకు వెళ్తాడు, ప్రతి దినము యేసు స్వరూపంలోకి మార్చబడుతూ ఉంటాడు. దీన్ని ఏమంటారంటే రూపాంతరము చెందుట అంటారు. దేవుని వాక్యంలో చక్కగా రాశారు. మెటమార్ఫసిస్ అని పిలుస్తారు దీన్ని, రూపాంతరము చెందుట. కప్ప పిల్లని పెట్టింది అనుకోండి, ఫస్ట్ ఎట్లుంటుంది చూడటానికి? అంత గుడ్డు ఉంటుంది, అంతే కదా. ఆ తర్వాత చేప మాదిరిగా కనిపిస్తుంది. మెల్లిమెల్లిగా ఏమవుతుంది? కప్ప అవుతుంది. దాన్నే ఏమంటారంటే రూపాంతరం చెందటం అంటారు. రూపాంతరం చెందటం. మనం కూడా అంతే, రూపాంతరం చెందాలి. రూపాంతరం చెందకుండా ఇంకా అట్లే ఉన్నాము అనుకోండి, ఏంటి సమస్య? మనం ఏమవ్వట్లేదు, ఎదగటం లేదు, మనము పరిపక్వతలోకి వెళ్ళటం లేదు. రక్షణలో రెండవ భాగం అది. మొదటి భాగం ఏమిటి? నీతిమంతులుగా తీర్చబడటం. ఎందరిని ఆయన పిలిచెనో అందరినీ నీతిమంతులుగా తీర్చెను. మనము నీతి చేశామని కాదు, ఆయన నీతి మన పైన ఉంచాడు కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అంటే మన పైన ఇప్పుడు శిక్ష విధి లేదు. ఎందరూ అంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి ఇప్పుడు క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు, మనకు లేదు ఇప్పుడు. ఎందుకు అంటే మనము క్రీస్తు నందు ఉన్నాం. దేవుడు మనల్ని చూచినప్పుడు క్రీస్తులో చూస్తాడు, కానీ అది కేవలం పొజిషనల్ రైచియస్నెస్ మాత్రమే. దేవుడు మనల్ని నీతిమంతులుగా పిలిచాడు కాబట్టి మనం నీతిమంతులుగా పిలువబడ్డాం, అంత మాత్రమే. కానీ దట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ. దానికి అర్థం మనం ఎంత పాపం కావాలంటే అంత చేసుకుంటా పోవచ్చు అని కాదు. అది లైసెన్స్ టు సిన్ కాదు, పాపం చేయడానికి లైసెన్స్ కాదు అది. మనము రోజు రోజుకు క్రీస్తులో ఎదగటానికి ఒక పిలుపు మాత్రమే అది. రోజు రోజుకు క్రీస్తులో బలపడటానికి మొదటి మెట్టు మాత్రమే. సో రక్షణ వచ్చేసింది. ఎలా? నీతిమంతులుగా తీర్చబడడం కారణంగా రక్షణ వస్తూ ఉంది. ఎలా? మనము రోజు రోజుకు క్రీస్తునందు ఎదుగుతున్నాం కాబట్టి. ఆ ప్రభువే మనల్ని ఎదిగేలా చేస్తున్నాడు.